మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణానికి హాని ఉండదని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఇంద్రానగర్ మెట్రో కాంప్లెక్స్ వద్ద ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబూబకర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ముప్పని అన్నారు. మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణం బాగుంటుందని, పండుగ అయిపోయాక ఓ కుంపటితో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసి తాము ఇచ్చిన మొక్కను నాటుకోవాలన్నారు. హలో చెట్లు బాగా తీసుకోండమ్మా. కుండీలోనే నిమజ్జనం చేయండి మా మొక్కలు చూపిస్తున్నాడు కదా వీడియో పంపించు అందరికి నమస్కారం. హెల్పింగ్ మైండ్స్ 11 ఏళ్ల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుంది. అందులో ఏమనంటే ఒకవైపు సేవతో పాటు రెండోది ఆధ్యాత్మికతో పాటు మత సాంప్రదాయాన్ని పెంపొందిస్తూ గత 9 ఏళ్ల నుండి వినాయక చవితి పురస్కరించుకొని ప్రజలకి ఉచితంగా ఒక మట్టి వినాయకుడిని ఒక పూల మొక్కని అందిస్తున్నాము. ఈ మా పూల మొక్క ఏమరా అంటే మేమిచ్చే ఈ వినాయకుడిని ఆ మొక్క పూల కుండీలోనే నిమజ్జనం చేసేవారంటే అందులో నుంచి వచ్చే పూలే ఆశీర్వాదంగా ఉంటాయి. ఇలా గత 9 ఏళ్ల నుండి హెల్పింగ్ మైండ్స్ నిర్విరామంగా ఈ ఉచిత మట్టి విగ్రహాల ప్రతిమలు మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరిస్తున్నటువంటి మా మిత్రుడు హెల్పింగ్ మైండ్స్ సభ్యుడు అన్నం ప్రదీప్ గారికి
హెల్పింగ్ మైండ్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకోటి ఏమంటే ఎప్పుడు ఏ సేవ కావాలన్నా అదేవిధంగా ఎవరన్నా అనాథలు ఎవరన్నా చనిపోయినా కూడా వారి కోసం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు అన్నం ప్రదీప్ గారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. హెల్పింగ్ మైండ్ సేవలు ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుని వెళ్తున్నాము. అదేవిధంగా హెల్పింగ్ మైండ్ సేవలు ప్రతి ఒక్కరు తీసుకోవాలని హెల్పింగ్ మైండ్ సహకరిస్తున్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. గత 10 సంవత్సరాలుగా కార్యక్రమాలు మొత్తము ఫ్రీజర్ బాక్స్గా ఏమి, శానిటైజర్ ఇదేమి, ఫుడ్ బ్యాంకు, రక్తము ఎవరికి కొరత లేకుండా చేయడం కానీ, ఫుడ్ కానీ ఏ